ఈరోజు కొమరవెల్లి మండలము మరిముచ్చాల గ్రామంలో ఏఐకేఎస్ అఖిల భారత కిసాన్ సభ జెండాను రైతు సంఘం సీనియర్ నాయకులు లక్కల యాదవ్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. 1936లో ఏప్రిల్ 11వ తేదీన లక్నోలో ఈ అఖిల భారత కిసాన్ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు జమీందారీ జాగీర్దారీ విధానానికి వ్యతిరేకంగా దున్నేవానికి భూమి కావాలని, అదే రకంగా ప్రజలందరికీ ఆహారం అందించాలనే ప్రధానమైన డిమాండ్లతోటి ఈ అఖిల భారత కిసాన్ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఏఐకేఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది. తమ ప్రాణాలని కూడా తృణ ప్రాణంగా అర్పించడం జరిగింది. దాని తర్వాత జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెబాగ పోరాటం, పున్నప్ర వాయిలార్ పోరాటం, ఇలాంటి అనేక పోరాటాల్లో కూడా అఖిల భారత కిసాన్ సభ పాల్గొనడం జరిగింది. ఈరోజు దున్నేవానికి భూమి దక్కిందంటే, అదే రకంగా మన తినడానికి ఆహార ధాన్యాలు ఉన్నాయంటే అది ఏఐకేఎస్ పోరాటం వల్లనే అవి అందుతున్నాయనేది మనం అనుకోవచ్చు. అందుకనే ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ఈరోజు రైతుని భూమి నుంచి దూరం చేసి కూలీగా మార్చడం కోసం భూమిని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే ఆలోచనలు చేస్తా ఉన్నారు. దీన్ని వెంటనే వెనక్కి విరమించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం భూములన్నింటినీ కూడా ఈరోజు అమ్మాలనే దాని గురించి చూస్తా ఉన్నాను. అందుకనే లగచర్ల చూసినా, అదే రకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి చూసినా ఆ భూములన్నింటినీ వేలం వేయాలనే ఆలోచన చేస్తా ఉంటే ఆ పోరాటాల్లో కూడా రైతు సంఘం ఏఐకేఎస్ కూడా భాగస్వామ్యమయ్యి చివరికి ప్రభుత్వం కూడా దిగి వచ్చి దాన్ని విరమించిన పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు దున్నేవానికి భూమి కావాలన్నా, అదే రకంగా రైతుకు హక్కు కావాలన్నా, కనీస మద్దతు ధరలు అమలు కావాలన్నా, రుణమాఫీ కావాలన్నా మనం రైతాంగం అంతా పోరాటంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే రైతు పోరాటాన్ని మున్ముందుకు తీసుకెళ్లడం కోసం తెలంగాణ రైతు సంఘం, అదే రకంగా అఖిల భారత కిసాన్ సభ పోరాటాన్ని ఎప్పటికప్పుడు ఉధృతంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి రైతాంగ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి రైతుల్ని తన వెన్నెముక మీద నిలబెట్టేటందుకు మనం కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.